ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక ఎడారిలో తప్పిపోయాం. ఎండ దహించిపోతోంది. దాహంతో గొంతు ఎండిపోయి ప్రాణం పోయే పరిస్థితి. అబ్బా! వింటుంటేనే చాలా భయంగా ఉంది. అవును కదా. ఆ, సరిగ్గా ఆ సమయంలో అకస్మాత్తుగా ఎక్కడో కొద్దిగా నీరు దొరుకుతుంది. కాని అది సముద్రపు నీరు. మనం ఆత్రంగా తాగేస్తాం. ఆ ఒక్క క్షణం గొంతు తడిసినట్లనిపిస్తోంది. కాని ఆ తర్వాత ఆ ఉప్పునీరు లోపల మరింత మంటను రాజేస్తోంది కదా. దాహం తీరకపోగా శరీరం మరింత వేగంగా డీహైడ్రేషన్కి గురవుతోంది. ఖచ్చితంగా దేన్నైతే మనం ప్రాణదాత అనుకున్నామో అదే మన పాలిట మృత్యుపాశమవుతోంది. అంటే సమస్యకు పరిష్కారం అనుకున్నది అసలు సమస్యను 100 రెట్లు పెద్దది చేస్తుందన్నమాట. మ్మ్. ఈ పరిస్థితి మన దైనందిన జీవితంలో చాలా సందర్భాలకు అద్దం పడుతుంది. తాత్కాలిక ఉపశమనం కోసం మనం ఎంచుకునే మార్గాలు దీర్ఘకాలంలో మనల్ని ఎంతగా దెబ్బతీస్తాయో ఈ ఉదాహరణ స్పష్టంగా చెబుతోంది. సరిగ్గా ఈ భ్రమ గురించే ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనం చర్చించబోతున్నాం. ఈరోజు మన అన్వేషణకు మూలం మజ్జిమ నికాయం 2వ భాగంలోని ప్రసిద్ధమైన పోతలీయ సుత్తం. అవును, ఇది బౌద్ధ తత్వంలో చాలా ముఖ్యమైన గ్రంథం కదా. అవును, ఇందులో భగవానుడు అంటే బుద్ధుడు మరియు పోతలీయ గృహపతి మధ్య జరిగిన ఒక అద్భుతమైన తాత్విక సంభాషణ ఉంది. మానవులు ప్రాపంచిక విషయాలలో ఎందుకు అంతగా చిక్కుకుపోతారు, నిజమైన వ్యవహార నాశనం అంటే పూర్తి విముక్తి ఎలా సాధ్యమవుతుంది అనేది మనమిక్కడ డీప్ డైవ్ చేయబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. ఎందుకంటే విముక్తి అనగానే మనం భౌతికంగా అన్నీ వదిలేయడం అనుకుంటాం. అదే కదా, ఈ గ్రంథం ప్రారంభంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. భగవానుడు పోతలీయుడికి ఒక 8 ధర్మాల గురించి చెబుతాడు. అంటే అహింస, దొంగతనం చేయకపోవడం, అబద్ధాలు చెప్పకపోవడం లాంటివి. హ్మ్, అవన్నీ ఒక మంచి సమాజానికి పునాదిలాంటివి కదా. అవును, కాని భగవానుడేమంటాడంటే ఇవి పాటించినా ఇంకా నేర్చుకోవాల్సిందుంది, ఇంకా వ్యవహార నాశనం జరగలేదు అంటాడు. అంటే ఎవర్నీ హింసించకుండా, అబద్ధాలు చెప్పకుండా ఒక పౌరుడిగా సక్రమంగా ఉన్నప్పుడు ఇంకా సాధించాల్సిందేముంటుంది? హ్మ్, ఏంటంటే సమాజంలో ఒక మంచి పౌరుడిగా బతకడానికి ఆ 8 నియమాలు సరిపోతాయి. ఒక వ్యక్తి ఇతరులకు హాని చెయ్యనంతవరకు చట్టం దృష్టిలో అతడు నిర్దోషి. కాని బౌద్ధతత్వం చట్టాల గురించి మాట్లాడటం లేదు, అది అంతర్గత స్వేచ్ఛ గురించి మాట్లాడుతోంది. అంటే మనసు లోపల జరిగే పోరాటం గురించి అంటారా? ఖచ్చితంగా. బాహ్యంగా మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నా లోపల మనసులో చెలరేగే అలజడి, ఆ కోరికల సంఘర్షణ అలాగే ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు కొమ్మలు నరికినంత మాత్రాన ఆ చెట్టు చనిపోదు. అవును, దాని మూలాలు భూమిలో బలంగా ఉన్నంతకాలం అది మళ్లీ చిగురిస్తుంది. అదే ఇక్కడ కూడా. ఆ 8 నియమాలు కొమ్మలు నరకడం లాంటివి. కానీ లోపలున్న కోరికలు, వ్యామోహాలు అనే మూలాలను పెకిరించనబోతే నిజమైన స్వేచ్ఛ రాదు. ఆ మూలాల స్వభావాన్ని, అంటే వాటి పనితీరును వివరించడానికే భగవానుడు 3 అద్భుతమైన ఉపమానాలు ఆడాడు. ఆ ఉపమానాలు చదువుతున్నప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. 1000 ఏళ్లనాటి సైకాలజీ నేటి ఆధునిక కాలానికి ఎంత ఖచ్చితంగా సరిపోతోందో అనిపించింది. అవును, అవి ఏ కాలానికైనా వర్తిస్తాయి. సరే, మనం మొదటి ఉపమానం చూద్దాం. దీని పేరు గీకివేయబడిన ఎముక ఉపమానం. బాహ్యంగా హింసను విడిచిపెట్టినా అంతర్గతంగా మనల్ని మనమెలా హింసించుకుంటామో ఇది చెబుతుంది. ఈ దృశ్యం చాలా దయనీయంగా మొదలవుతుంది. నిజమే. ఆకలితో, విపరీతమైన నీరసంతో బాధపడే ఒక కుక్క ఒక కటికవాడి దగ్గరకు వస్తుంది. ఆ కటికవాడు మాంసాన్ని నరికే మొద్దు దగ్గర ఈ కుక్క ఆశగా చూస్తూ ఉంటుంది. పాపం, దానికి విపరీతమైన ఆకలి ఉండి ఉంటుంది. అవును. అప్పుడు ఆ కటికవాడు మాంసం పూర్తిగా గీకివేయబడిన, కేవలం కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉన్న ఒక ఎముకను ఆ కుక్క ముందు విసిరేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ కుక్కకు కావాల్సింది కడుపు నింపే మాంసం. కాని దానికి దొరికిందేమిటి? కేవలం మాంసం లేని ఎముక. భగవానుడు పోతలీయుడిని ఒక ప్రశ్న అడుగుతాడు కదా, ఆ ఎముకను కొరికితే ఆ కుక్క ఆకలి, బలహీనత తొలగిపోతుందా అని. దానికి పోతలీయుడేమని సమాధానం చెప్తాడు? లేదు అని చెబుతాడు. ఎందుకంటే అందులో మాంసం లేదు. దానిని కొరకడం వల్ల ఆ కుక్కకు అలసట, శ్రమ మాత్రమే మిగులుతాయి అంటాడు. ఇక్కడ నాకర్థమైన విషయమేమిటంటే, ఆ ఎముకకు అంటి ఉన్న ఆ కొద్దిపాటి రక్తం
ఒక ఉచ్చులాంటిది. భలే చెప్పారు. ఒక రకమైన ట్రాప్ అన్నమాట అది. అవును కదా, అది కుక్క మెదడును మోసం చేస్తుంది. ఆ మరోసారి కొరికితే మాంసం దొరుకుతుందేమో అనే ఒక ఫాల్స్ హోప్, ఒక తప్పుడు ఆశనిస్తుంది. ఖచ్చితంగా. ఇది జీవశాస్త్రపరంగా కూడా చాలా నిజం. ఆ రక్తపు రుచి తగలగానే మెదడులో ఒక విధమైన ఆశ పుడుతుంది, కాని కడుపు మాత్రం నిండదు. భగవానుడు ఈ ఉపమానాన్ని కామాలకు, అంటే ప్రాపంచిక సుఖాలకు ప్రతీకగా ఆర్యశ్రావకుడికి బోధించాడు. అంటే మన కోరికలు కూడా ఆ మాంసం లేని ఎముక లాంటివే అంటారా? అదేగదా, మానవులు ఎప్పుడూ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే పంచేంద్రియాల సుఖాల వెంట పడుతుంటారు. మనం దేనినైతే గొప్ప ఆనందం అనుకుంటామో అది ఆ మాంసం లేని ఎముక లాంటిదే. అది మనకెప్పుడూ ఒక పూర్తి సంతృప్తిని ఇవ్వదు. అంటే ఇంకా కావాలి, ఇంకా ఏదో పొందాలి అనే ఆరాటాన్ని మాత్రమే ఇస్తుంది. ఇది వింటుంటే నాకు మన ఫోన్లలో సోషల్ మీడియా స్క్రోల్ చేయడం గుర్తొస్తోంది. ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవును కదా, ఒక కొత్త నోటిఫికేషన్ చూడగానే లేదా ఒక షార్ట్ వీడియో చూడగానే మనకొక చిన్న కిక్ వస్తుంది. ఆ కిక్ ఇక్కడ ఆ ఎముకకు అంటిన రక్తం లాంటిది. ఇంకా ఏదో ఆసక్తికరమైన వీడియో వస్తుందేమో అని పదే పదే గంటల తరబడి మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అవును, మనం ఆపలేమసలు. చివరకు చూస్తే మనకు దొరికిన జ్ఞానం శూన్యం, పొందిన ఆనందం శూన్యం. కళ్ళు అలిసిపోతాయి, మెదడు మొద్దుబారిపోతుంది, ఒక విధమైన అంతర్గత శ్రమ మాత్రమే మిగులుతుంది కదా. చాలా స్పష్టమైన పోలిక ఇది. ఆధునిక సైన్స్ దీనినే డోపమైన్ లూప్ అంటుంది. డోపమైన్ అనేది రివార్డ్ దొరికినప్పుడు కాదు, రివార్డ్ దొరుకుతుందనే ఆశ ఉన్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఓ, అంటే ఆ కుక్కకు మాంసం దొరుకుతుందనే ఆశ ఎలా ఉందో, మనం స్క్రోల్ చేసే కొద్దీ ఏదో గొప్ప ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందనే ఆశ మనల్ని ముందుకు నెడుతుందన్నమాట. ఖచ్చితంగా. కాని నిజమైన పోషణ అక్కడ లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ప్రజ్ఞావంతుడు ఆ కామాలు మాంసం లేని ఎముకలని తెలుసుకుని తన మనసును ఆ భ్రమ నుంచి వెనక్కి తీసుకుంటాడు. ఈ సూత్రంలో దీనిని వివరించడానికి నానాత్వం, ఏకత్వం మరియు ఉపేక్ష అనే 3 పదాలను వాడారు. ఈ పదాలను కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి మనం. నానాత్వం, ఏకత్వం అంటే వినడానికి కేవలం డైవర్సిటీ, ఫోకస్ అనిపిస్తాయి. కానీ మానసిక స్థాయిలో ఇవెలా పనిచేస్తాయి? ఏంటంటే, నానాత్వం అంటే కేవలం వైవిధ్యం కాదు, అది మన అటెన్షన్, అంటే మన అవధానం వందల కొద్ది విషయాల మీద చెదిరిపోవడం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన మనసు 100 రకాల కోరికలు, భయాలు, ఆకర్షణల చుట్టూ పరుగుతీస్తుంటుంది గదా. అవును, మైండ్ ఎప్పుడూ ఒక చోటుండదు. అదే నానత్వం. ఈ నానత్వం ఎప్పుడూ మనల్ని ఒక అలసటకు గురిచేస్తుంది. ఆ కుక్క ఎముకను కొరికినట్లు మనం ఈ ప్రాపంచిక విషయాలను కొరుకుతూ అలసిపోతాం. ఇక ఏకత్వమంటే ఆ బాహ్య విషయాల నుండి మనస్సును వెనక్కి రప్పించి ఒక అంతర్గత కేంద్రం మీద నిలపడం. అంటే మాంసం లేని ఎముక మన ముందే ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదని స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత దాన్ని వదిలేయడమన్నమాట. అప్పుడు ఆర్యశ్రావకుడు తర్వాత ఏం చేస్తాడు? వదిలేయడం వల్ల వచ్చే మానసిక స్థితినే ఉపేక్ష అంటారు. ఉపేక్ష అంటే పారిపోవడం కాదు, విషయాలు ఎలా ఉన్నాయో వాటిని ఉన్నదున్నట్లుగా అంగీకరించి వాటి పట్ల ఉద్వేగానికి లేదా ఆకర్షణకు లోను కాకుండా ఉండే ఒక స్థిరమైన, తటస్థమైన మనస్తత్వం అది. అంటే ఎముక అక్కడే ఉంటుంది, దానికి రక్తం కూడా అంటి ఉంటుంది, కాని మనం రియాక్ట్ అవ్వం. ఖచ్చితంగా. దాన్ని పట్టుకుని వేలాడటం అనే ఉపాదానం, అంటే వ్యామోహం, నశిస్తుంది. అప్పుడు మనకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది. అద్భుతం. ఈ మొదటి ఉపమానం ద్వారా మనం కోరికల వల్ల కలిగే అంతర్గత శూన్యత గురించి మాట్లాడుకున్నాం. కానీ మనిషి ఒంటరిగా అడవిలో బతకడు కదా, మనం ఒక సమాజంలో ఉన్నాం. అవును, మన చుట్టూ చాలామంది ఉంటారు. అదే కదా, నేనొక ఎముక కోసం ఆరాటపడుతుంటే పక్కన 10 మంది అదే ఎముక కోసం పోటీ పడుతుంటారు. ఇక్కడే సంఘర్షణ మొదలవుతుంది. రెండవ ఉపమానం సరిగ్గా ఈ సామాజిక సంఘర్షణ గురించి చెబుతుంది కదా, గద్ద మరియు మాంసపు ముక్క ఉపమానం. ఈ రెండో ఉపమానం మరింత ప్రమాదకరమైన కోణాన్ని చూపిస్తుంది. భగవానుడిక్కడ ఆకాశంలో జరిగే ఒక క్రూరమైన పోరాటాన్ని వివరిస్తాడు. ఒక గద్ద లేదా రాబందు ఒక పెద్ద మాంసపు ముక్కను తన నోట కరుచుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. దానికి చాలా మంచి ఆహారం దొరికిందనమాట. అవును,
కాని ఆ మాంసపు ముక్కను చూసిన ఇతర పక్షులు, కాకులు దాన్ని వెంబడిస్తాయి. ఆ మాంసం కోసం దాన్ని రక్కుతాయి, ముక్కుతో పొడుస్తాయి, తీవ్రంగా దాడి చేస్తాయి. బాబోయ్! అంటే ఆ పక్షి తాను సంపాదించుకున్న ఆ మాంసపు ముక్క వల్ల ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పడింది. భగవానుడు అడుగుతాడు కదా, ఆ పక్షి ఆ మాంసపు ముక్కను వెంటనే వదిలిపెట్టకపోతే అది మరణాన్నో లేదా మరణంతో సమానమైన దుఃఖాన్నో పొందదా అని? అవును, ఒకవేళ అది వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా చలిపోతుంది కదా. ఎందుకంటే చుట్టూ ఉన్న పక్షులు ఆ మాంసం కోసం దాన్ని బతకనివ్వో. మరి దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి? ఇక్కడ ఆ మాంసపు ముక్క లౌకిక సుఖాలకు, ఆస్తులకు, హోదాలకు ప్రతీక. సమాజంలో ఒక వ్యక్తి ఏదైనా ఒక గొప్ప పదవినో, అపారమైన సంపదనో పట్టుకుని వేలాడుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు దానికోసం ఖచ్చితంగా దాడి చేస్తారు. అంటే మనం పైకి ఎదుగుతున్నప్పుడు శత్రువులు పెరుగుతారు అన్నట్లుగానా? దాదాపుగా అంతే. ఇక్కడ సమస్య ఆ సంపద వల్ల వచ్చిన సంతోషం కంటే దాన్ని కాపాడుకోవడం వల్ల వచ్చే భయం, సంఘర్షణ ఎక్కువ. కోరికలు కేవలం మనల్ని లోపల అలసిపోయేలా చేయడమే కాకుండా బాహ్య ప్రపంచంలో మనకు శత్రువులను కూడా సృష్టిస్తాయని ఇది స్పష్టం చేస్తుంది. ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తుంది. మనం బతుకుతున్న ఈ ఆధునిక సమాజం, ముఖ్యంగా ఈ కాలపు వ్యవస్థ పూర్తిగా లక్ష్యాల మీదే ఆధారపడి ఉంది కదా. నీ డ్రీమ్స్ కోసం ఫైట్ చేయి, నీ గోల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు అని మనకు చిన్నప్పణ్నుండి నూరిపోశారు. అవును, ఎక్కడ చూసినా అదే చెబుతారు. మరిక్కడ మాంసపు ముక్కను వదిలేయాలి అని భగవానుడు చెబుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? మనం ఏ పనీ చెయ్యకుండా, లక్ష్యాలు లేకుండా ఒక సన్యాసిలా ప్రాపంచిక జీవితం నుండి పారిపోవాలా? ఇలా పారిపోవడమనేది జీవితం పట్ల బాధ్యతారాహిత్యం కాదా? ఇది చాలా బలమైన మరియు కీలకమైన ప్రశ్న. బౌద్ధ తత్వాన్ని చాలామంది అపార్థం చేసుకునేది ఇక్కడే. మాంసపు ముక్కను వదిలేయడమంటే అడవుల్లోకి వెళ్ళిపోయి కర్మ సన్యాసం చేయమని కాదు. ఇక్కడ మనం ఉపాదానం అనే పదాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఉపాదానమంటే పట్టుకుని వేలాడటం, అవునా? ఖచ్చితంగా. అది కేవలం పట్టుకోవడం కాదు, ప్రాణం పోయినా వదలను అని మొండిగా వేలాడటం. ఆ పక్షికి ఆకలిగా ఉన్నప్పుడు ఆ మాంసాన్ని ఎక్కడో ఒక చోట కూర్చుని ప్రశాంతంగా తిని ఉంటే ఆ దాడి జరిగేది కాదు కదా. పాయింటెడే. అది అందరికీ కనిపించేలా ఆకాశంలో ఎగరడం వల్లే కదా ప్రాబ్లమొచ్చింది. అదే, ఆ మాంసాన్ని నోట కరుచుకుని 10 మందికి తెలిసేలా ఎగురుతూ, ఇది నాది, నా గుర్తింపు ఈ మాంసపు ముక్కలోనే ఉంది అన్నట్లుగా ప్రవర్తించడం వల్లనే సమస్య వచ్చింది. అంటే సమస్య ఆ వస్తువులో లేదు, ఆ వస్తువుతో మనం ఏర్పరచుకున్న మానసిక బంధంలో ఉందంటారా? మన పట్టుదలను మార్చుకోవాలా? 100కి 100 నిజం. మనం ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. కాని ఈ పదవి పోతే నా జీవితమే లేదు, ఈ డబ్బు లేకపోతే నేను శూన్యం అని మన ఐడెంటిటీని, మన గుర్తింపును ఆ వస్తువు మీద పెట్టుకోవడమే అసలైన ప్రమాదం. ఎప్పుడైతే ఆ వస్తువుతో మన గుర్తింపు ముడిపడి ఉంటుందో అప్పుడు దాన్ని ఎవరైనా లాక్కోవాలని చూస్తే మన ఉనిమికే ప్రమాదం వచ్చినట్లుగా మనం ఫీలవుతాం. అవును, అప్పుడే మనం విపరీతమైన సంఘర్షణకు దిగుతాం. కాని ఆర్య శ్రావకుడు ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగడతాడు. ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తాడు, కాని వాటిని తన ప్రాణంగా పట్టుకుని వేలాడరు. అంటే అవసరమైనప్పుడు ఆ మాంసపు ముక్కను వదిలేయడానికి వెనుకాడడు అన్నమాట. ఖచ్చితంగా. ఆ వదిలేసి తప్పుకోవడానికి అతనికి ఎటువంటి అహంకారం అడ్డురాదు. అప్పుడే అతడు నిజమైన ఉపేక్షతో ఏకత్వాన్ని సాధిస్తాడు. ఇది చాలా కష్టమైన కాని అవసరమైన స్పష్టత. మాంసాన్ని వదిలేయడమంటే ఓడిపోవడం కాదు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి, మనశ్శాంతిని నిలబెట్టుకోవడానికి తీసుకునే ఒక వ్యూహాత్మక నిర్ణయం. సరే, ఇక 3వ ఉపమానానికి వద్దాం. ఇదింకా భయానకమైనది కదా. అవును, ఇక్కడ మనల్ని దెబ్బతీసేది వేరొకరు కాదు, మనమే. అదే కదా, మనమే స్వయంగా మనల్ని మనం దహించుకోవడం. ఈ మండుతున్న గడ్డి దివిటి ఉపమానం గురించి చెప్పండి. ఇది ఒక వ్యక్తి తనని తాను ఎలా నాశనం చేసుకుంటాడో చెప్పే అద్భుతమైన విశ్లేషణ. భగవానుడు ఒక దృశ్యాన్ని వివరిస్తాడు. చీకటిలో ఒక వ్యక్తి గడ్డి దివిటిని, అంటే ఎండిపోయిన గడ్డితో చేసిన టార్చ్ని వెలిగించుకుంటాడు. దానిని పట్టుకుని గాలి వీస్తున్న దిశకు ఎదురుగా వేగంగా పరిగెత్తుతూ ఉంటాడు. గాలికెదురుగా మండుతున్న గడ్డి పట్టుకుని పరిగెట్టడం. భౌతిక శాస్త్రం ప్రకారం చూసినా ఖచ్చితంగా ఆ మండుతున్న గడ్డి పోచలు, నిప్పురవ్వలు ఎగిరి వెనక్కి వచ్చి అతని ముఖం మీదే, శరీరం మీదే పడతాయి కదా. అదే భగవానుడడిగిన ప్రశ్న.
ఆ వ్యక్తి ఆ దివిటిని వెంటనే కింద పడేయకపోతే ఆ మంట అతన్ని దారుణంగా గాయపరచదా? అతని చేతినో ఇతర అవయవాలనో కాల్చి మరణం లేదా మరణ సమానమైన దుఃఖం కలుగదా అని? దానికి పోతలీయుడు ఖచ్చితంగా కలుగుతుంది అని సమాధానమిస్తాడు కదా. ఎందుకంటే గాలి తన పని తాను చేసుకుపోతుంది, మంట స్వభావం దహించడం. దాన్ని పట్టుకుని పరిగెత్తే వాడిదే ఇక్కడ అజ్ఞానం. ఖచ్చితంగా. కామాలు ఈ మండుతున్న గడ్డి దివిటిలాంటివని భగవానుడు ఇక్కడ స్పష్టం చేశాడు. వీటిని మోస్తూ ముందుకు సాగితే ముందుగా కాలిపోయేది మనమే. ఈ ఉపమానం నన్ను చాలా తీవ్రంగా ఆలోచింపజేసింది. ఇది ఖచ్చితంగా మనలో ఉండే కోపం, పగ లేదా విపరీతమైన ఈగోకి ప్రతిరూపంలా అనిపిస్తోంది. మనం ఒకరిమీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నామనుకోండి. అవును. అప్పుడు మనస్సులో ఒకటే మంట ఉంటుంది. అదే కదా, వాళ్లని ఏదో విధంగా నాశనం చెయ్యాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని పగతో రగిలిపోతుంటాం. ఆ పగ అనేది ఒక మండుతున్న గడ్డి దివిటిలాంటిది. మనం ఆ దివిటితో ఎదుటివాణ్ణి కాల్చేద్దాం అని పరిగెడుతుంటాం. కాని అక్కడ జరిగేది వేరు. ఖచ్చితంగా. ఇక్కడ గాలి అనేది కాలం లేదా పరిస్థితులనుకుంటే ఆ మంట వాళ్లదాకా వెళ్తుందో లేదో తెలీదు గాని ముందు కాలిపోయేది మనమే కదా. మనల్ని మనం నాశనం చేసే నిప్పును మనమే స్వయంగా పట్టుకుని పరిగెత్తడం ఎంతటి అజ్ఞానమో ఈ ఉపమానం అద్భుతంగా కళ్ళక్కడుతోంది. 100% పాళ్ళు నిజం. జీవశాస్త్రం మరియు మనస్తత్వశాస్త్రం కూడా ఇదే చెబుతున్నాయి. ఒక వ్యక్తి కోపంతో ఉన్నప్పుడు, ద్వేషంతో రగిలిపోతున్నప్పుడు అతని మెదడులో కార్టిసోల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు విపరీతంగా ప్రొడ్యూస్ అవుతాయి. అవును, దానివల్ల హెల్త్ పాడవుతుంది. ఖచ్చితంగా. అవి రోగనిరోధక శక్తిని నాశనం చేస్తాయి, రక్తపోటును పెంచుతాయి, గుండె జబ్బులకు దారితీస్తాయి. ఆ గడ్డి దివిటి మెలుగిస్తుందని, దారి చూపిస్తుందని భ్రమపడి మనం దాన్ని గట్టిగా పట్టుకుంటాం. కాని కోరికలు, పగ అనేవి మన ఆలోచనను, ప్రశాంతతను ముందు దహించివేస్తాయి. అది నిజంగా కలవరపెట్టే వాస్తవం. మనం ఆ కోరికలను ఎంతగా మోస్తూ ముందుకు సాగితే మన శారీరక, మానసిక ఆరోగ్యం అంతగా కాలిపోతుంది. అదే కదా. మనం పట్టుకున్న ఈ గడ్డిదివిటి మనల్ని వెచ్చగా ఉంచుతోందని మనమనుకుంటాం. కాని అది మన చర్మాన్ని కాలుస్తోంది. ఆ మంటలో కాలిపోతూ కూడా మనం దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆ మంటను వదిలేస్తే ఎక్కడ చీకటి వస్తుందో అనే భయం. అదొక రకమైన ఇన్సెక్యూరిటీ. సరిగ్గా చెప్పారు. మనిషి ఆ దివిటిని కిందపడేయడానికి భయపడతాడు. అందుకే భగవానుడు ఈ 3 ఉపమానాల ద్వారా కామాల యొక్క నిజ స్వరూపాన్ని, వాటి డొల్లతనాన్ని వివరించాడు. ఆర్యశ్రావకుడు ఈ సత్యాన్ని గ్రహించి ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. అప్పుడతను ఆ లౌకిక విషయాల నుండి తన మనస్సును పూర్తిగా ఉపసంహరించుకుంటాడు కదా. అవును. వస్తువుల పట్ల ఉన్న వ్యామోహాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. అంటే శబ్దం, రూపం, స్పర్శ వంటి నానాత్వం నుండి మనస్సును వెనక్కి తీసుకుంటాడు. దేనిని పట్టుకుని వీళ్లాడకుండా మనస్సును ఏకత్వం మీద నిలుపుతాడు. ఈ విధంగా ఉపాదానాన్ని నిరోధించి ప్రాపంచిక బంధాల నుండి పూర్తి విముక్తిని పొందుతాడు. వావ్! ఈ అన్వేషణ మనల్ని ఎంత లోతైన తాత్విక ప్రయాణానికి తీసుకువెళ్ళిందో కదా. ఈ ప్రాచీన బోధనలు ఒక గ్రంథంలో ఉండిపోయిన సిద్ధాంతాలు కావు. ఇవి మన దైనందిన జీవితంలోని మానసిక పోరాటాలకు ఖచ్చితమైన పరిష్కారాలు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈనాటి మన చర్చను ముగింపు దశకు తీసుకువస్తూ దీన్ని నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. ఈరోజు మనం ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో, ఎప్పుడూ ఏదో సాధించాలనే విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతున్నాం గదా. అవును. అసలైన స్వేచ్ఛ అంటే మనకు కావలసినవన్నీ, అంటే డబ్బు, కీర్తి, హోదా సంపాదించుకోవడమని మనం బలంగా నమ్ముతున్నాం. కాని ఈ సుత్తం చెబుతున్న అత్యున్నత సత్యమేంటంటే, స్వేచ్ఛ అనేది కొత్త విషయాలను కూడబెట్టుకోవడంలో లేదు. ఏది మనల్ని లోపలి నుండి అలిసిపోయేలా చేసే మాంసం లేని ఎముక గుర్తించడంలో ఉంది. అలాగే ఏది అనవసరమైన పోటీకి, సామాజిక దాడులకు కారణమయ్యే మాంసపు ముక్కో గ్రహించడంలో ఉంది. అవును. మరియు ఏది మనల్ని లోపలి నుండి కాల్చేసే గడ్డి దివిటో స్పష్టంగా తెలుసుకుని దానిని నిర్మోహమాటంగా కింద పడేయడంలోనే అసలైన స్వేచ్ఛ దాగి ఉంది. ఈ జ్ఞానం లౌకిక జీవితంలో ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించటానికి ఒక అద్భుతమైన మార్గదర్శిలాగా పనిచేస్తుంది. నిజమే. చేతిలో ఉన్నదాన్ని వదిలేయడం ఒక ఓటమి కాదు, అది ఒక మేలుకొల్పు. బరువు దించుకోవడం అనేది బలహీనత కాదు, అది ఒక ప్రజ్ఞ. ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజున జీవితం చాలా తేలికవుతుంది. ఖచ్చితంగా. సరే, ఈ అన్వేషణను ముగించే ముందు
మనసులో ముద్రపడిపోయేలా ఒక బలమైన ఆలోచనను వదిలిపెడదాం. మనం నిత్యజీవితంలో పెట్టుకున్న ఒక లక్ష్యమో, మనం పెంచుకున్న ఒక కోరికో, లేదా ఎవరిమీదో పెంచుకున్న కోపమో, ఇవన్నీ మనకు వెలుగునిస్తున్నాయని మనం భ్రమపడవచ్చు. అవును, ఆ గడ్డి దివిటిని మనం చాలా జాగ్రత్తగా పట్టుకుని పరిగెడుతూ ఉంటాం. కాని ఒక్కసారి ఆగి నిశితంగా గమనిద్దాం. మీరు పట్టుకున్న ఆ గడ్డి దివిటి నిజంగా దారి చూపిస్తోందా, లేక గాలికి ఎదురు తిరిగి మీ సొంత చేతినే కాలుస్తోందా? ఒకవేళ ఆ మంట మీ చేతినే కాలుస్తోందని గ్రహించగలిగితే, ఆ గడ్డి దివిటిని కింద పడేసి చేతిని విడిపించుకోడానికి మీకింకా ఎంత సమయం పడుతుంది? దాహం తీరని సముద్రపు నీటిని ఇంకా ఎంతకాలం తాగుతూనే ఉంటాం? ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. అద్భుతమైన ప్రశ్న ఇది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.